సాయిరామ్. మన బాబా భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. ఎవరైతే కనుక ఇంకా కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబా దగ్గర కోరుకోవడం అనేది జరిగింది. అలాగే మీ కోరికలన్నీ కూడా చాలా కొద్ది సమయంలోనే తీరాలి అని నేను ప్రార్థన చేస్తున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీకు ముఖ్యంగా తెలియచేసిన ఒక విషయం తల్లి ఏంటి అనంటే, ఈ ఇద్దరి స్త్రీల వల్ల నీ జీవితంలో పెద్ద ప్రమాదం అనేది రాబోతుంది బిడ్డ. నువ్వు గనక కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఉన్నావు. ఇలా జాగ్రత్త లేకపోతే కనుక చిక్కుల్లో పడేస్తారు తల్లి నిన్ను. వాళ్ళ పేర్లతో సహా నేను చెబుతాను, నువ్వు జాగ్రత్త పడు అని చెప్పి బాబా ముందుగానే తెలియజేస్తున్నారండి. ఇద్దరు స్త్రీలు అనేవాళ్ళు ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళ తరపు నుంచి అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు ఎవరు ఏంటి అనేది బాబా తెలియజేయబోతున్నారు. మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి అన్నది బాబా గారి ఉద్దేశం అండి. ఇంకా ఎవరు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా ఎప్పుడూ కూడా అండి ఏదైనా ఒక చిన్న ప్రమాదం కానీ, చిన్న ఆపద కానీ మనకి రావాల్సి ఉంటే కనుక అలాంటి ఆపద నుంచి బయటపడవేయడం కోసం ముందుగానే మనకి మంచి జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారంట. అంటే ముందుగానే మనకి ఇలాంటి ఒక విషయం అనేది నీ జీవితంలో జరగబోతుంది అని తెలియజేయటం కోసమే అనేక సందేశాలు ఇవ్వటం కానీ, లేదంటే అనేక సందర్భాలలో మనకి ఇండైరెక్ట్గా బాబా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందువల్లంటే అందులోంచి బయటపడవేయడమే బాబా గారి ఉద్దేశం. బాబా గారు చేసే సహాయం అనేది మనందరికీ డౌట్ అనేది రావచ్చు. అక్క ఇది బాబానే చేయొచ్చు కదా, అలాంటి వాళ్ళకి బాబా శిక్ష వేయచ్చు కదా అని అనిపిస్తుందండి. కానీ బాబా చేసే విధానం అనేది బాబా మన మూలంగా మన చేత, అంటే మన కర్మఫలాలు మనమే తగ్గించుకోవాలి. కాబట్టి మన సైడ్ నుంచి మనం ఏం చేయాలి అనేది మనం ఖచ్చితంగా చేసే తీరాలండి. అది మనతో దగ్గరుండి చేయిస్తారనమాట బాబా. ఎప్పుడు కూడా అండి కన్న తల్లిదండ్రులు పసిబిడ్డని ఎలా అయితే చేయి పట్టుకొని నడిపిస్తూ ఒక్కొక్క అడుగు వేయిస్తూ ఉంటారో అలాగే ఆయన చాలా జాగ్రత్తగా మనల్ని పక్కనే ఉండి నడిపిస్తూ ఉన్నారు ఈ రోజు వరకు కూడా. అలాగే ఈరోజు చెప్పబోయే ఈ వీడియో కూడా అండి మనందరము తెలుసుకోవాల్సిన ఒక వీడియో అండి. జీవితంలో ఏదైనా సరే కొంచెమన్నా సరే మనం పైకి ఎదుగుతున్నాము అని నలుగురికి తెలిసిందనుకోండి, ఇంకా అసలు వాళ్ళు ఓర్చుకోలేదండి. అది మనంతటా మనం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అది మంచి కోసమే కదా అని అనుకుంటారు కొంతమంది. అంటే మనం ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కుంటున్నాము, కొత్త వస్తువులు కొనుక్కుంటున్నాము, కారు కొనుక్కుంటున్నాము, ఇలా మా అబ్బాయి మంచి ఉద్యోగం వచ్చింది, మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని చెప్పి మనం మంచి కోసమే మనకు తెలిసిన వాళ్లే కదా అని చెబుతూ ఉంటాం. అది కొంత దిష్టిగా మనకి వస్తూ ఉన్నా కూడా అలాంటిది జరగకుండా ఉండాలి అని చెప్పి ఆపై వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఇది వీళ్ళకి మంచి జరగకూడదు, ఈ మంచి అనేది జరిగితే వీళ్ళు ఇంకా కూడా ఎదగడం అనేది వాళ్ళకి నచ్చదండి. అంటే వాళ్ళ నరదిష్టి అనేది, అంటే వాళ్ళ కడుపులో ఉన్న మంటంతా కూడా మన మీద చూపిస్తూ ఉంటారు. అది ఎవరో కాదండి, బయట వాళ్ళు కూడా కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళే అయి ఉంటుందన్నమాట. అందువల్ల మనం నమ్మొచ్చండి అందరినీ కూడా, ఎవరిని కూడా అందరినీ సందేహపడుతూ మనం ఉండలేం కాబట్టి నమ్మచ్చు. కానీ అది ఎంతవరకు 50-50గానే ఉండాలి. అంటే నమ్ముతూ ఉండాలి, వాళ్ళతోనూ మంచిగా కూడా మాట్లాడుతూ ఉండాలి, కానీ గొడవలు మాత్రం పెట్టుకోకూడదని బాబా తెలియజేస్తున్నారు. అలాగే ఒక కుటుంబంలో జరిగిన ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ఈ కథని బట్టే మనకు అర్థమైపోతుందన్నమాట అలాంటి స్త్రీలు ఎవరై ఉంటారు అనేది.
ఈ కథలో అండి ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి నిజంగా అండి చిన్నప్పటి నుంచి కూడా అండి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాబా అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను చూసే బిడ్డలు పెరుగుతూ ఉంటారు. అలాగే ఈ బిడ్డకి కూడా అండి చిన్నప్పటి నుంచే బాబా అంటే చాలా ప్రాణం అండి. తాత 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 అని చిన్నప్పటి నుంచి కూడా సాయి తాత అని పిలుస్తూనే ఉంటుంది. అలాగే తనకి ఇప్పుడు పెరిగి పెద్దదైందండి. ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ అయ్యి చక్కగా వాళ్ళ అత్తగారింట్లో ఉందండి. ఆ అమ్మాయి అండి నిజంగా అందరితోటి చాలా ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమగా ఉండడం, చాలా ఇన్నోసెంట్గా ఉండడం, ఇలాంటి విషయాలు కూడా మనం అనుకుంటూ ఉంటాం. మంచితనంగా ఉండడం కూడా ఒక బాధైనా, ఒక పెద్ద ప్రాబ్లమేనా అని అనుకుంటూ ఉంటాం. కానీ అది కూడా ప్రాబ్లమేనండి. అలా ఎలా వచ్చింది అని అంటే తనకి 2 శత్రువులు ఉన్నారండి. అది కూడా ఈ స్త్రీల వల్ల. ఆడవాళ్లే శత్రువులండి. నిజంగా ఇది పెద్దవాళ్ళు మనకి చెప్పిన ఒక మాట. ఇది మనం బయట వాళ్ళు పగవాళ్ళు కావాల్సిన అవసరం లేదండి. మనకి ఆడవాళ్లే శత్రువులుగా మారిపోతూ ఉంటారనమాట. అంటే మనం బతికే ఒక జీవితాన్ని చూసి వాళ్ళకన్నా అలాంటి ఒక జీవితం దక్కకపోయేసరికి అది అయిన వాళ్ళైనా సరే వాళ్ళలో ఎంతో కొంత అసూయ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అలాంటి ఒక అసూయ అనేది ఈ అమ్మాయికి చాలానే ఉందండి. ఎందువల్లంటే ఈ అమ్మాయి భర్త చాలా మంచివాడనమాట. చాలా బాగా చూసుకుంటాడు అమ్మాయిని. అలాగే తన ఫ్రెండు తనని ఎప్పుడు కూడా తనతో పాటు ఇంటికి చదువుకున్నారనమాట. ఒకటిగా చదువుకున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళ పిల్లల గురించి వీళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఆ అమ్మాయి కూడా వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. ఈ హస్బెండ్ తనతో చాలా బాగా మాట్లాడుతూ, అంటే వీళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు బాగోవడం అనేది ఆ ఫ్రెండ్ చూస్తూ ఉండేదన్నమాట. చాలా మంచి అండర్స్టాండింగ్ అండి ఈ హస్బెండ్ వైఫ్కి మధ్య. అలాంటిది ఆ ఫ్రెండ్ చూసి వాళ్ళ హస్బెండ్ అలా ఉండరండి. అసలు సరిగ్గా కూర్చొని కూడా మాట్లాడరు, తనతో పట్టించుకోరు. అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక రకంగా ఉంటారు కదా, అందరూ ఒకేలాగా ఉండరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతున్నారు? అబ్బాయి ఎలా ఉన్నారో చూసారా? మా ఆయన ఉన్నాడే, అస్సలు మాట్లాడు నాతో, తిన్నావా కనీసం అని కూడా అడగడు అని చెప్పి తనలో ఉన్న ఆ బాధ అనేది ఏమైపోయిందంటే ఒక కుళ్ళుగా మారిపోయిందనమాట. తను మాత్రమే సంతోషంగా ఉంది, ఆ భగవంతుడు నాకు మాత్రం అన్యాయం చేశాడే అని. అంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ కూడా ఏమనిపిస్తుందండి, వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళైనా బాగున్నారులే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? చాలా తక్కువ మంది ఉన్నారండి. అందువల్ల ఫ్రెండ్స్తో మనం ఉండొచ్చు, వాళ్ళని ఇంటికి రప్పించవచ్చు, వాళ్ళ ముందు మనం మాట్లాడాల్సిన కొన్ని పద్ధతులని అవాయిడ్ చేసుకుంటే మంచిదండి. అవి కూడా వాళ్ళకి ఒక శత్రుత్వాన్ని పెంచగలిగే, ఒక వాళ్ళ మనసులో అసూయను పెంచే విషయాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే తనేం చేసింది అని అంటే తన భర్తతో మాట్లాడడానికి తను ప్రయత్నించిందండి. అంటే తన ఫ్రెండ్ గురించి చిన్నప్పటి నుంచి తను ఇట్లా ఉండేది, అలా ఉండేది, తన కోపం ఎక్కువ, తను ఇలా చేసేది, అలా చేసేది అని చిన్నప్పటి నుంచి కూడా చిన్న విషయాలు కంప్లైంట్ చేయడం, తన భర్తతో చెప్పడం, ఇలా చేస్తూ ఉండేదన్నమాట. అతను స్టార్టింగ్లో నమ్మలేకపోయినా కూడా ఇంకా పదే అమ్మాయి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అలా ఏదో ఒక విషయాన్ని ఏదో గొడవ పెట్టడానికి చూస్తూ ఉండేదండి. అందువల్ల అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్త పడాలి. అంతేకాకుండా ఇంకొక స్త్రీ వల్ల అపాయం. అంటే ఆ స్త్రీ ఎవరో కాదండి, వాళ్ళ అత్తగారింటి సైడ్ నుంచే తనకి శత్రువు ఉందండి ఒక అమ్మాయి. తను ఎవరు అనంటే తన ఆడబడుచు అండి. తన ఆడబడుచు నిజంగా తనకి చాలా వరకు కూడా అన్నిట్లోని ఇద్దరు కూడా ఆడబడుచులాగా ఉండరండి. తన ఆడబడుచులాగా ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట. తన శారీస్ తిన కట్టుకోవడం, తిన గోల్డ్ తను వేసుకోవడం అలా ఉండేదన్నమాట. వాళ్ళ ఆడబడిచే తన ఉన్న గోల్డ్ బంగారాన్ని చూసి అసూయపడేదండి. ఈ బంగారం అనేది వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో బాగానే పెట్టారు, ఈ ఆడబడుచుకి కొంచెం అంత బంగారం లేదు కాబట్టి ఉండదండి తన దగ్గర. అందుకని చాలా అసూయగా ఉండేదన్నమాట. ఆ బంగారాన్ని ఎలాగైనా సరే కాజేయాలని. తను మాత్రం కనుక బాబా సందేశాన్ని, బాబా ఇచ్చే సూచనని ఫాలో చేయకపోతే కనుక తన ఆడపడుచు వల్ల కానీ తన ఫ్రెండ్ వల్ల కానీ చాలా ఇబ్బందులు పడేదండి. ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి. అందువల్ల మనందరము కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో చాలా వరకు కూడా ముఖ్యమన్నమాట. అలాంటి వాళ్ళ పేర్లతో సహా బాబా తెలియజేస్తున్నారు అని అంటే కనుక ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు, ఆర్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళతో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండమని బాబా మనకి తెలియజేస్తున్నారండి. లేదంటే కనుక మనం చాలా వరకు కూడా చిక్కుల్లో పడాల్సి వస్తుంది, తర్వాత ప్రాబ్లమ్స్ అని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా న్యాక్గా వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ చక్కగా మనకి ఎంత పెద్ద శత్రువులైనా కూడా మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళని కూడా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. మన జాగ్రత్తలో మనం ఉంటూ
ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే సాయిరామ్.